6 గ్యారంటీస్ అమలుకు రేవంత్ రెడ్డి సర్కార్ కసరత్తు మొదలుపెట్టింది. ఇప్పటికే 2 గ్యారంటీలను అమలు చేస్తున్న ప్రభుత్వం మిగిలిన పథకాల అమలుకు లబ్ధిదారుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఇందుకోసం ఈ నెల 28 నుంచి జనవరి 6 వరకు ప్రజాపాలన సభను నిర్వహించనుంది సర్కార్. తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం దూకుడు పెంచింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల మేరకు అభయహస్తం 6 గ్యారంటీల అమలుకు రంగం సిద్ధం చేస్తోంది ప్రభుత్వం. ఈ నెల 28 నుంచి చేపట్టనున్న ప్రజాపాలన సభల ద్వారా లబ్ధిదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించనుంది ప్రభుత్వం. ఇప్పటికే 6 గ్యారంటీల్లో భాగమైన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రాజీవ్ ఆరోగ్యశ్రీ, 10 లక్షల బీమా అమలు చేస్తున్నారు. ఇప్పుడు అభయహస్తం కింద మిగిలిన పథకాలపై ఫోకస్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రజల వద్దకే ప్రభుత్వాన్ని తీసుకువెళ్లేందుకు ప్రజాపాలన కార్యక్రమాన్ని ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి ఈ నెల 28 నుంచి జనవరి 6 వరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాపాలన కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించారు. ప్రతి గ్రామం, వార్డులో ప్రజాపాలన సభలను నిర్వహిస్తారు. ఈ గ్రామ సభల్లో 6 గ్యారంటీలపై ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తుంది ప్రభుత్వం. దీనికోసం ప్రత్యేక ఏర్పాట్లను చేస్తున్నారు. ప్రజాపాలనలో భాగంగా ఈ నెల 28 నుంచి జనవరి 6 వరకు ప్రతి గ్రామం, వార్డుల్లో గ్రామ సభలను నిర్వహిస్తారు. ప్రతిరోజు 2 సభలను ఏర్పాటు చేయగా మండల స్థాయి అధికారులైన తహసీల్దార్, ఎంపీడీఓ ఒక్కో సభ సారథ్యం బాధ్యత వహిస్తారు. ప్రతిరోజు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ సభ, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 6 వరకు మరో సభ నిర్వహిస్తారు. ఈ సభలో స్థానిక ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు తప్పనిసరిగా హాజరు కావాల్సి ఉంటుంది. ఈ సభల్లో 6 గ్యారంటీ పథకాల కోసం ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు. అభయహస్తం 6 గ్యారంటీల్లో మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇళ్లు, యువ వికాసం, చేయూత పథకాలపై దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుదారులు తమ రేషన్ కార్డు, ఆధార్ కార్డు, ఫోటో జత చేయాల్సి ఉంటుంది. రేషన్ కార్డు లేని వారు దరఖాస్తు పత్రంతో ఆధార్, ఫోటో ఇస్తే సరిపోతుంది. గ్రామ సభల్లో మహిళలకు ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేయడమే కాకుండా దరఖాస్తును పూర్తి చేయలేని, చదువు రాని వారికి సహకరించాలని ఆశా వర్కర్లు, అంగన్వాడీ కార్యకర్తలను ఆదేశించింది ప్రభుత్వం. ఇక ఈ గ్రామ సభల పర్యవేక్షణకు ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్కు ఒక స్పెషల్ ఆఫీసర్ ఉంటారు. ఈ సభల నిర్వహణకు ఒక్కో సభకు 10,000 రూపాయల చొప్పున నిధులను విడుదల చేసింది ప్రభుత్వం. ప్రజాపాలన సభల పర్యవేక్షణ, అర్హుల ఎంపిక వంటి కార్యక్రమాలను ఇన్ఛార్జి మంత్రులు పర్యవేక్షిస్తారు. ఇందుకోసం 10 ఉమ్మడి జిల్లాలకు ఇన్ఛార్జి మంత్రులను నియమించారు సీఎం రేవంత్ రెడ్డి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాకు దామోదర రాజనరసింహ, ఖమ్మం జిల్లాకు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రంగారెడ్డి జిల్లాకు శ్రీధర్ బాబు, వరంగల్కు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, హైదరాబాద్ పొన్నం ప్రభాకర్, మెదక్ కొండ సురేఖ, ఆదిలాబాద్ సీతక్క, నల్గొండకు తుమ్మల నాగేశ్వరరావు, నిజామాబాద్ జూపల్లి కృష్ణారావును నియమించారు సీఎం రేవంత్. గ్రామ సభల్లో వచ్చిన దరఖాస్తులను అధికారులు పరిశీలించి అర్హులైన వారిని ఎంపిక చేస్తారు. మొత్తానికి పరిపాలనపై పట్టు సాధించేందుకు వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్న సీఎం రేవంత్ రెడ్డి 6 గ్యారంటీలపై ఫోకస్ చేయడం ద్వారా ఎన్నికల హామీల అమలు దిశగా అడుగులు వేస్తున్నట్టు కనిపిస్తోంది.